హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మోర్ మనీ ట్రేడింగ్ ఎడ్యుకేషన్. ఈరోజు మనం ఇంపార్టెంట్ పెయింట్ స్టాక్స్ గురించి తెలుసుకుందాం. పెయింట్ సెక్టార్లో మనకు తెలిసినది ఎక్కువ మెజారిటీ మార్కెట్లో ఉండేది ఏషియన్ పెయింట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఏషియన్ పెయింట్స్ యొక్క స్టాక్ డీటెయిల్లోకి వెళ్ళి గమనించినట్లయితే గడిచిన 52 వారాల్లో దీని యొక్క హై లో ఎంత ఉంది, ప్రజెంట్ మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది అనేసి 52 వీక్ హై వచ్చేసి 3,394 అయితే 52 వీక్ ఒక లో వచ్చేసి 2,207 రూపాయలు. ఇప్పుడు ప్రజెంట్ మనకు నడుస్తున్న వాల్యూ వచ్చేసి 2,263. అంటే ఆల్మోస్ట్ 52 వారాల లోలో మనకు ఈ వాల్యూ దొరుకుతుంది. ఇది బై ఆర్ రికమెండేషన్ కాదు, జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్ మనం చేస్తున్న వీడియో. నెక్స్ట్ వచ్చేసి బర్జర్ పెయింట్స్ గురించి మనం తెలుసుకుందాం. ఇక్కడికి వెళ్ళి మీరు గమనించినట్లయితే ఇది కూడా ఆల్మోస్ట్ 52 వీక్ లోలో దొరుకుతుంది. హై వచ్చేసి 629, దీని యొక్క లో వచ్చేసి 437 రూపాయలు, ప్రజెంట్ 476 రూపాయల దగ్గర దొరుకుతుంది. ఈ యొక్క స్టాక్స్ కంప్లీట్ వీడియో మనము నెక్స్ట్ వచ్చే సాటర్డే చేద్దాం. ఇప్పుడు వచ్చే సాటర్డే పెయింట్ సెక్టార్ మీద. నెక్స్ట్ ఇంకొక స్టాక్ గురించి మనం గమనించినట్లయితే దీని యొక్క హై వచ్చేసి 353, లో వచ్చేసి 230, ప్రజెంట్ 254 దగ్గర మనకు అవైలబుల్గా ఉంది ప్రైస్. నెక్స్ట్ ఇండిగో పెయింట్స్ గురించి గమనించినట్లయితే అట్లే ఇక్కడ చూస్తే హై వచ్చేసి 1,720 రూపాయలు, లో వచ్చి 1,170, ప్రజెంట్ వచ్చేసి 1,274 రూపాయల దగ్గర మనకు ఈ ప్రైస్ లభిస్తుంది. సో ఏదైనా కానీ ఒక స్టాక్లో మనం ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు దాని యొక్క చార్ట్ ప్యాటర్న్ గురించి తెలియకుండా మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక మనకు లాస్ వచ్చే ఛాన్సే ఉంటుంది. ఇక్కడ గమనించండి, నేను కంప్లీట్ వీడియో చేస్తాను ఏషియన్ పెయింట్స్ మీద, జస్ట్ మీకు చూపించడానికి చెప్తున్నా. ఈ విధంగా మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంది ఏషియన్ పెయింట్స్. తెలియక ఈ విధంగా ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది అని తెలియక ఎవరైనా కానీ ఇక్కడ గమనించండి, ఒక యారో మార్కేస్తున్నాం. ఇట్లా కంటిన్యూగా మార్కెట్ పెరుగుతోంది అని చెప్పి ఎవరైనా భావించి ఇక్కడ ఎక్కడన్నా కానీ ఈ వాల్యూలో బై చేశారనుకుందాం 3,386 దగ్గర. ఎందుకంటే చార్ట్ ప్యాటర్న్ గురించి తెలియకుండా ట్రేడ్ చేస్తే పొజిషన్ తీసుకుంటే ఎలా ఉంటుందని నేను చెప్తున్నా. ఇప్పుడు మీకు ఏమైంది, ఇక్కడ ఈ యొక్క యారో మార్కులు మీరు ఎంట్రీ ఇచ్చినట్లయితే మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఏముంది, ఒక రెసిస్టెన్స్ ప్రైజ్ ఉంది. ఇక్కడ ఈ విధంగా ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ప్రైజ్ ఉంది, ఈ విధంగా ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ప్రైజ్ ఉంది. ఈ ప్రైజ్ ఇక్కడ ఉన్నప్పుడు మీ యొక్క పొజిషను గ్రీన్ కలర్ క్యాండిల్ దగ్గర తీసుకున్నారనుకుందాం. గ్రీన్ కలర్ క్యాండిల్ దగ్గర మీరు పొజిషన్ తీసుకున్నారు. బట్ ఇక్కడ మీకు ఏమైంది, ఒక రెసిస్టెన్స్ ఆల్రెడీ అక్కడ ఫేస్ చేస్తుంది. అది తెలియక మీరు బై చేయడం జరుగుతుంది స్టాక్స్లో ఈ కంటిన్యూగా పెరిగిన ఈ క్యాండిల్స్ని చూసి. ఇప్పుడు ఏమవుతుంది, అక్కడి నుంచి అగైన్ డౌన్ ట్రెండ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు మీరు ఏమనుకుంటారంటే ఇన్ని రోజులు పెరిగింది, ఇన్ని వారాలు పెరిగింది స్టాకు, బట్ నేను కొన్నప్పుడే ఎందుకు పడింది అనేసి మీరు గమనిస్తారు. సో ఆ విధంగా మళ్ళీ మీరు ఇన్ని రోజులు గమనించి ఇక్కడెక్కడన్నా కానీ మీరు లాస్లో ఎగ్జిట్ అవ్వడం జరుగుతుంది. బాగా గమనించండి, ఇక్కడ లాస్లో ఎగ్జిట్ అవ్వడం వల్ల జరగడం వల్ల ఇక్కడ ఏమైంది, ఇక్కడ మళ్ళీ అగైన్ ఇది ఒక డబ్ల్యూ ప్యాటర్న్ అవుతుంది. అండ్ ఏమవుతుంది, నెక్స్ట్ మల్టిపుల్ సపోర్ట్స్ జోన్లకు కూడా వచ్చేసింది. అర్థమవుతుందా? ఈ విధంగా మీరు ఇక్కడ ఎగ్జిట్ అయిన తర్వాత మళ్ళీ ఇంత వాల్యూ హై వరకు పెరిగిపోయింది. అరే నేను అమ్మిన తర్వాత ఈ స్టాకు ఎందుకు పెరిగింది, అర్థమవుతుందా? అలా తెలియకుండా మీరు ట్రేడ్ చేసిన ప్రతిసారి ఒకటి మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకోవడం అన్న జరుగుతుంది, లేదా స్టాక్ మార్కెట్నన్నా బ్లేమ్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అర్థమవుతుందా? ఇక్కడ ఇంకొకటి మీకు చూపిస్తా చూడు. మళ్ళీ ఒకవేళ ఇక్కడ ఎక్కడన్నా బై మిస్టేక్లో మీరు అరే ఇంకా పెరుగుతుంది కదా, పోయిన లాస్ని కవర్ చేద్దామని మళ్ళీ అగైన్ ఇక్కడ ఎక్కడన్నా మీరు బై చేస్తే ఏమవుతుందంటే మీకు ఇది డిలీట్ చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు మళ్ళీ రెసిస్టెన్స్ దగ్గర ఒకటి వచ్చింది అగైన్. ఇప్పుడు చూసారా, దీన్ని ఒక ట్రెండ్ లైన్గా మనం గుర్తిస్తాం. ఈ విధంగా గుర్తిస్తాం ట్రెండ్ లైన్. ఎప్పుడైతే ట్రెండ్ లైన్కి డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చిందో, ట్రెండ్ లైన్కి ఇట్లా డౌన్ సైడ్ బ్రేక్ ఇస్తే ఏమవుతుంది, అగైన్ ఫాల్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా మళ్ళీ మీరు పొజిషన్ తీసుకుంటే మళ్ళీ అగైన్ మీకు ఫాల్ వచ్చి మీకు లాస్ట్లో బుక్ చేసే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మీరు ఏమనుకుంటారంటే ఫైనల్గా నేను కొన్నప్పుడే మార్కెట్ కిందికి వెళ్తుంది, నేను అమ్మిన తర్వాతే పైకి వెళ్తుంది. ఇది మీలోనే కాదు, చాలామంది బిగినర్స్లో ఉండే ప్రాబ్లం కూడా ఇదేను. సో అందుకని మనం ఒక మంచి కంప్లీట్గా ఒక వీడియో చేస్తాం. ఒక స్టాక్లో మనం ఎప్పుడు ఎంట్రీ ఇవ్వాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి అనేసి క్యాండిల్స్ బేస్ మీద చేస్తాము, అలాగే ఇండికేటర్ బేస్ మీద కూడా చేస్తాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు తెలుసుకున్నారు కదా, ఒక స్టాక్లో సపోర్టు రెసిస్టెన్స్ని గమనించడం వల్ల మీకు ఏం ప్లస్ అవుతుంది, ఏం మైనస్ అవుతుంది అనేసి. ఇక్కడ చూడండి, ఇది మల్టిపుల్ టైమ్ సపోర్ట్స్కి మనం గ్రీన్ కలర్ లైన్ అప్లై చేద్దాం. ఓకే, ఈ విధంగా ఏషియన్ పెయింట్స్ గురించి మనం తెలుసుకున్నాం. ఈ విధంగా మనం తెలుసుకున్నప్పుడు గ్రీన్ కలర్ లైన్ అప్లై చేసాం. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మల్టిపుల్ టైమ్స్ సపోర్టు రెసిస్టెన్స్ ఇవన్నీ తెలిస్తేనే
మనము ఏదైనా ఒక స్టాక్లో ఎంట్రీ ఇచ్చినా కూడా మనకు ప్రాఫిట్స్ అనేది ఖచ్చితంగా దొరుకుతాయి. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. మేము మీ నుంచి కోరుకుంటున్నది కేవలం ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. వీలైతే ఖచ్చితంగా సబ్జెక్ట్ బాగుంటే లైక్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.